నర్మదే హర్ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇప్పుడు మనం ఉన్నది నర్మదా నది బ్యాక్ వాటర్స్, నది కాదు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల దాదాపుగా 5 కిలోమీటర్ల మేర మొత్తం మునిగిపోయింది. ఒకప్పుడు రాజ్ఘాట్ ఎక్కడుండేది, ఇప్పుడు ఎక్కడుంది, ఎవరికి అంతుపట్టని విషయం. మనం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తాము నర్మదా పరిక్రమ చేసినప్పుడు చాతుర్మాస్యం చేసినటువంటి స్థానము నేడు నీట మునిగిపోయింది. కాసేపట్లో మీరు చూస్తారు. తమ చేత్తో తాము దివ్యమైన ఏకముఖ దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి మహాస్థానం, ఆ గుడి మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. నర్మదే హర్. రాజ్ఘాట్లో మునిగిపోయినటువంటి దత్త మందిరానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. నర్మదే హర్. రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ భవ శ్రీమద జయ విజయీ ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానం. దివ్య మంగళమూర్తి ఎంత దివ్యంగా ఉన్నారో ఫోటోలో చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత దివ్య మంగళమూర్తి. మళ్ళీ ఎవరైనా సహాయం చేస్తే, దత్తభక్తులు ముందుకొస్తే నేను సిద్ధంగా ఉన్నాను, నాకెవరైనా తోడుగా నిలబడతానంటే దీన్ని పునర్నిర్మాణం చేద్దాం చక్కగాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. స్వామివారి జెండా రెపరెపలాడుతోంది. ఇదే మునిగిపోయినట్టు ఆలయం. మనం ఇక్కడ గర్భగుడి పై భాగాన్ని కూడా చూడవచ్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీ గురు దత్త దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. ఔదుంబర ఔదుంబర నృసింహయతివర ఔదుంబర. మీరు చూస్తున్నది గర్భగుడి. దేని మీదైతే, ఏ గోడ మీదైతే నిలబడి ఉందో ఆ గర్భగుడి, అలాగే మహామండపం యొక్క ఈ రూఫ్. ఇది దత్తాత్రేయ స్వామివారి, ఏకముఖ దత్తాత్రేయ స్వామివారి దివ్యమంగళ భవ్యమంగళ ఆలయం యొక్క శిఖరం. हरली चिंता जय देव दत्त येऊनिया उभा टाकला, सद्भावे साष्टांगे प्रणिपात केला, प्रसन्न होऊन आशीर्वाद दिला, जन्म मरणाचा फेरा चुकविला. जय देव जय श्री गुरुदत्ता हो स्वामी अवधूता. आरती वाळीता हरली चिंता जय देव दत्त ऐसे लागले ध्यान, हरपले मन झाले उन्मन, ऋतुपणाची झाली बळवण, एका जनार्दनी श्री दत्त ध्यान. जय देव जय श्री गुरुदत्ता हो स्वामी अवधूता. आरती वाळीता हरली चिंता जय देव. कर्पूर गौरव
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मन्दारमाला पुलकालकाय कपालमाला किलशेखराय दिगम्बराय च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय। श्रीपाद श्रीवल्लभ नरहरि दत्तात्रेया दिगंबरा वासुदेवानंद सरस्वती सद्गुरुराया कृपाकर। श्रीपाद श्रीवल्लभ नरहरि दत्तात्रेया दिगंबरा वासुदेवानंद सरस्वती सद्गुरुराया कृपाकर। श्रीपाद श्रीवल्लभ नरहरि दत्तात्रेया दिगंबरा वासुदेवानंद सरस्वती सद्गुरुराया कृपाकरा। श्रीपाद श्रीवल्लभ नरहरि दत्तात्रेया दिगंबरा वासुदेवानंद सरस्वती सद्गुरुराया कृपाकरा। श्रीपाद అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త। తీసుకోండి ఇక్కడి నుంచే। నందన భావనాజనుత శ్రీ చరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ पुण्यबल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंडा श्री विजयी भव श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंडा श्री विजयी भव। पुराणिक विहार मधुमति दत्ता मंगल रूप जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंडा श्री विजयी भव। दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा दिगंबरा दिगंबरा। మీరు ఇప్పుడు చూస్తున్న విగ్రహమూర్తి రాజ్ఘాట్లో బడ్వాని మధ్యప్రదేశ్లో నర్మదా నది నీటిలో మునిగిపోయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలోని విగ్రహం ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారు। ఈ ఫోటోలో నాతో పాటు ఉన్న స్వామివారే ఇక్కడ నిత్య పూజాధికాలు చేస్తారు। అంతేకాకుండా సంవత్సరంలో ఎండాకాలంలో ఒక్క నెల రోజులు ఈ ఆలయం బయటికి వచ్చినప్పుడు ఆ ఆలయంలో నిత్య పూజాధికాలు కూడా వీరే చేస్తారు। ఎండాకాలంలో ఆలయం నీళ్ళల్లోంచి బయటకు వచ్చినప్పుడు ఈ రకంగా ఉంటుంది, మొత్తం శుభ్రం చేస్తారు, వీరే దగ్గరుండి చేస్తారు అంతాను। ఇక్కడున్న ఈ ఆలయ కమిటీ సెక్రటరీ గారు మేము వచ్చి పూజ చేసామని తెలిసి వచ్చి మాకు సన్మానం చేసి సన్మాన పత్రం ఇచ్చారు। ఈరోజు మా 5గురు ఆనందానికి అవధులు లేవండి, నిజంగా సేవ చేయడానికని వచ్చాం కానీ ఇంతటి దత్తుడు అనుగ్రహం కలుగుతుందని అనుకోలేదు। శ్రీ గురు దత్తాత్రేయుల వారు మాకు ఇంకొక వరం ఇచ్చారు। ఆ వరం ఏంటి అంటే సంవత్సరానికి ఒక్కసారి నది ఎండిపోయినప్పుడు నీళ్ళల్లోంచి బయటకు వచ్చిన మందిరం శుభ్రం చేసేటప్పుడు స్వామివారి మీద పేరుకుపోయిన ఒండ్రు మట్టి ఉంటుంది కదా, అదంతా జాగ్రత్తగా తీసి ఎవరు తొక్కకుండా దాన్ని తీసుకువచ్చి జల్లెడ పట్టి ఆ జల్లెడ పట్టిన దాన్ని ఇగో ఇది మాకు ఇచ్చారు ఇవాళ, మీరు దేవుడి ప్రసాదంగా ఉంచుకోండి అని। ఇంతకంటే అనుగ్రహం ఇంకేముంటుంది చెప్పండి। మధ్యప్రదేశ్లోని బడ్వానీకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదీ లేదండి। ఇందోర్ దిగినా లేకపోతే ఖండ్వా దిగినా 180 కిలోమీటర్లు బస్సు జర్నీ చేయవలసిందే, వేరే మార్గమేం లేదు। బడ్వానీలోని రాజ్ఘాట్ ఇక్కడ ఈ ఆలయం ఉంటుంది। ఇప్పుడు మొత్తం ఇది మునిగిపోయినది కాబట్టి పడవలోనే వెళ్ళాలి। ఎండాకాలంలో వస్తే ఒక్క నెల మే నెలలో మటుకు ఇది బయటికి వస్తుంది। నర్మదా నది చుట్టూ నర్మదా పరిక్రమా మార్గంలో దాదాపుగా 58 దత్తక్షేత్రాలు ఉన్నాయి, అందులో ఇదొక ముఖ్యమైన దత్తక్షేత్రం। మిగిలిన దత్తక్షేత్రాలు కూడా మీకు ఏ రోజు ఆ రోజు అందిస్తూ ఉంటాము। అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి। జై గురుదత్త, నర్మదే హర్।